గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలోనూ గాజువాక నియోజకవర్గంలోనూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 75వ వార్డులో రెండో విడత పాదయాత్రను వార్డు ఇన్ఛార్జ్ గొందేవి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. వార్డులో పలు ప్రాంతాలలో చేపట్టిన ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా బొత్స ఝాన్సీని, అలాగే గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మహిళల పేరు మీద ఇచ్చారని, మన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలి అంటే ఈ ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి ఓటు వేయాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి రుణం తీర్చుకోవాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అదనపు పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి, మార్టుపూడి పరదేశి, మల్లి చిన్న, పూర్ణానంద శర్మ, వార్డు ముఖ్య నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గ 75వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున అన్ని వీధుల్లో కూడా ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందుకున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో చాలామంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. బాబు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకు విచ్చేస్తూ ఉన్నారు. మరి గాజువాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గాజువాక నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏం మాట చెప్తారు అనేటువంటి విషయాన్ని ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. వారు ఏదన్నా ఈరోజు సాయంత్రం గాజువాకు విచ్చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలు మేము పోరాటం చేసాం. ఇప్పటి నుంచి ప్రైవేటీకరణకి అనుకూలంగా మేము ఈరోజు చేస్తూ ఉంటాం, ఈరోజు వారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ఏమైనా చెప్తారా, లేకపోతే మీ స్టాండ్ ఏంటి అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజలకి మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకత్వం అంతా కూడా నిన్న కూడా మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం, ఈరోజు ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం. దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి 26,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకి, నిర్వాసితులకి ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగావకాశాలు లేవు. ఏదన్నా ప్రైవేటీకరణ విషయంలో దాన్ని పోరాటం చేసిన, లేదా గతంలో స్టీల్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ కార్యక్రమాలు చేసిన, ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటిని కాపాడిన అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే చెల్లింది. అది BHPVని BHELలో ఆ రోజు విలీనం చేసిన, హిందుస్థాన్ షిప్ యార్డ్ని కాపాడిన, ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 99-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిలుపుదల చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. ఈ చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడేటువంటి శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వారు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు రేపు ఎన్నికలకి వారు కూడా మాతో పాటు ఫైట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏ స్టాండ్ చెప్తారో వేచి చూద్దాం. రేపు మళ్ళీ మాట్లాడతాం.